మంచిదండి. తల వంచున్నది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ర మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను సజీవ లెక్కలో దాచినైనా నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ మాటలను వినడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి నైనా కృతజ్ఞతలు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. నాయన ఇదిగోనైనా ఈ 6వ మాసము 2వ రోజునైనా మరలా నాయన నిన్ను ఆరాధించగలటకు నీ యొక్క మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన కృతజ్ఞతలు. నాయన విలువైన మాటలోనికి వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరిచి నీ వాక్యం ద్వారా సర్ది చెప్పుకునగలిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించింది. ఆయన విన్న వాక్యాన్ని వృధా కానివ్వకనైనా నీ వాక్యానుసారంగా బ్రతకగలి అటు కృపను ధన్యతను మాకు అనుగ్రహించింది. ఆయన చెప్పలేను నేను నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనం అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు లక్షణ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. పోయిన ఆదివారం ఏ విషయం గురించి మాట్లాడుకున్నాం? శోధన వల్ల కలిగే నష్టాలు. ఓకేనా? దాంట్లో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అవునా? ఫస్ట్ది ఏంటంటే మన రక్షణ ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే అపరాధ భావం అనేది మనలో పెరిగిపోతుంది. మూడవది ఏంటంటే విశ్వాసం అనేది సన్నగిల్లుతూ వస్తుంది. ఓకేనా? సరే. నాలుగవది ఏంటంటే శత్రువు చేతిలో పడి ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే శోధనలో మనం పడిపోతామో శత్రువు చేతిలో పడి నష్టపోవాల్సిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 16:16. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. ఎవరైనా? సంసోన్ గారు. ఓకేనా? సంసోన్ గారికి వచ్చిన శోధన ఏంటి చెప్పండి? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఓకేనా? పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వేశ్యం చూసుకున్నాడు, ఆమెతోనే ఉంటున్నాడు. ఉంటున్న పరిస్థితి ఏంటంటే ఈమె ప్రతిరోజు కూడా ఏంటంటే ఆయన బలం ఏంటి? ఓకేనా? ఫిలిస్తీన్లకి అమ్మడానికి చూస్తుంది, ఇలా వస్తుంది, మరలా ఫిలిస్తీన్ల మీద మరలా తిరగబడుతున్నాడు, మరలా గెలిచి వెళ్ళిపోతున్నాడు. ఇట్లాంటి సందర్భంలో మరలా ఏమైందంటే మరలా అనుదినం ఏం చేస్తుందంట? అసలు నీ బలం అనేది ఎక్కడుంది? అసలు నీ ఇంత బలం రావడానికి గల కారణం ఏంటి? అంతమంది వచ్చినా నువ్వు ఎలా ఎదుర్కొనగలుగుతున్నావు? ఏం చేస్తుందంట? ప్రతిదినం కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆమె అనుదినము మాటల చేత ఏం చేస్తుందంట? బాధించి తొందర పెట్టుచున్నందున ఏమైందంట? నా ప్రాణము విసిగి చావగోరెను. ఏమైపోయిందంట పరిస్థితి? ఎప్పుడైతే ఒక వ్యక్తి భార్య అనే సంబంధం నుంచి బయటకు వస్తాడో, ఇతర స్త్రీతో సంబంధం కలిగి ఉంటాడు, ఏమవుతుంది చెప్పండి? తన పరిస్థితి అనేది చాలా చిన్న భిన్నమయ్యే పరిస్థితి అనేది చూస్తుంటాం. మొన్న ఈ మధ్యనే ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది, మీరు చూసారు లేదు న్యూస్ ఛానల్లో. ఒక టీవీ సీరియల్ యాక్టర్ ఏమో చనిపోయింది అనుకుంటా. టీవీ సీరియల్ యాక్టర్ చనిపోయింది. ఆమె గురించి ఒక అతను కూడా ఆల్రెడీ ఆయనకు పెళ్ళి అయింది, భార్య పిల్లలు ఉన్నారు, కానీ ఈమెతో ఉంటున్నాడు ఆయన. ఆమె ఎప్పుడైతే చనిపోయిందో ఈయన కూడా ఏం చేశాడు? ఉరేసుకొని చనిపోయాడు. ఓకేనా? ఉరేసుకొని చనిపోయాడు. అంటే ఎప్పుడైతే భార్యతో సంబంధం ఇతరులతో సంబంధం పెట్టుకుంటారో ఏమవుతుంది చెప్పండి? మాటల చేత ఏమైపోయిందంట? ఎప్పుడైతే వాళ్ళ వ్యామోహంలో పడిపోతారో వీళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు ఉండకుండా నేను బ్రతకలేను, లేకుంటే వాళ్ళ పరిస్థితి వల్ల ఏదో ఒక ఇబ్బంది. చాలా సందర్భాలు చూస్తున్నా, అంటే ప్రియురాల కోసం ఏం చేస్తారు చెప్పండి? భార్యలు చంపిన సందర్భాలు ఉంటాయి. ఒకవేళ ప్రియుడి కోసం భర్తను చంపిన సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఆ యొక్క శోధన వల్ల కలిగే ప్రమాదం, దానివల్ల నష్టం అనేది ఏర్పడుతుంది. అది చేయాల్సిన నష్టం ఎంతో కూడా అది చేసేస్తుంది. ఓకేనా? సంసోన్ విషయానికి వచ్చేసరికి కూడా ఏమైపోయిందంటే భార్య ఉంది, కానీ ఏమైపోయాడు? ఢిల్లీలో అనే వేషం బట్టి పడ్డాడు సంసోన్. ఎప్పుడైతే ఢిల్లీలో ఏమంటే పడ్డాడో ఆమె ఏం చేస్తుందంటే ఆమెకున్న ప్లాన్ అంటే నేను చేయాలి, ఎలాగైనా అప్పగించాలి, నేను సంసోన్ ఎలాగైనా అప్పగించి అతం చేయాలనే ఆమె ప్లాన్. ఓకేనా? ఫిలిస్తీన్ల సర్దార్లకు ఉన్న ప్లాన్ అది. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈమెను పంపించారు ఈయన దగ్గరికి. ఎలాగైనా గుట్టేంటి ఆయనది, ఆయనలా ఇలా బలం రావడానికి గల
కారణం ఏంటి? ఎలాగైనా సరే కనిపెడితే నీకు కొంత డబ్బులు ఇస్తాను, మీకు కావాల్సిన సామాగ్రి అంతా నేను ఎలాగైనా చూసుకుంటామని చెప్పేసి నేనేం చేస్తుంది, అతన్ని లాలిస్తుంది, అతని దగ్గర ఏం చేస్తుంది, ఎలాగైనా సరే ఆ సమాధానం రాబట్టాలి. ఇలా చాలాసార్లు ఆల్రెడీ ఏం చేసి చెప్తూ ఉంది. చాలాసార్లు చెప్తుంటే ఏమైందంటే ఎప్పుడు చెప్పినా సరే సంసోన్ ఏం చేస్తున్నాడు, ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఏమైందంటే చాలాసార్లు చెప్పాడు, కానీ అవన్నీ ఏమైపోయింది, అలా ఏం చేసినా కూడా అతనికి ఏం కూడా హాని అనేది కలగలేదు. కానీ చివరికి ఏమైందంటే ఆయన ప్రాణం ఏమైపోయిందంట, విసిగి ఏం చేస్తారంటే ఇన్నిసార్లు చేస్తున్నాడు, ఏం చేశాడు, అక్కడ రాయబడిన కింది మాటలు వస్తుంది చూడండి. తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసినట్లా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల అవుదునని ఆమెతో అనను. ఓకేనా, అయిపోయింది. దీని తర్వాత ఏమైందంటే అక్కడ కింది వచనాలు చెప్తూ ఉంటాడు. ఏంటంటే దేవుడు ఆయన ఏం చేశాడు, వదిలేశాడని ఉంటుంది అనమాట. కింది మాటలోకి రాగానే 21వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం చూడండి ఒకసారి. ఆమె సంసోనును ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి లెక్కన నేను బయలుదేరి విడజిమ్ముదును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియదు. ఏమైపోయింది చెప్పండి, ఏం చేశారంట, ఏం చేశాడు చెప్పండి, దేవుడు ఏం చేశాడు, వదిలేశాడు సంసోను. ఎందుకంటే ఎన్నోసార్లు నాకు తెలిసి చెప్పుంటాడు, తప్పని అతను కూడా తెలిసి ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాడు, మరలా అదే తప్పు వైపు ఏం చేస్తున్నాడు, మరలా అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఎన్నోసార్లు చూస్తున్నాడు, కానీ ఆయనకి ఇచ్చిన సమయం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, వృధా చేస్తున్నాడు. ఓకేనా, ఆయనకి ఇచ్చిన సమయం అంతా మనం అనుకుంటే ఏంటంటే ఆయన జుట్టు కత్తిరించడం వల్ల ఏమైపోయింది, ఆయన బలం అంతా పోయింది అనుకుంటు. కానీ ఏమైందంటే ఎప్పుడైతే జుట్టు కత్తిరించి మరలా ఆయనను కడతారో మరల ఏమైందంటే మరల ఏం చేస్తుంది చెప్పండి. 22వ వచనంలో అతడు బందీగృహంలో తిరగలి విసులు వాడాడు. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత ఏమైందంట, ఏమైపోయాయి చెప్పండి, మరలా తల్ల వెంట్రుకలు ఏం చేస్తున్నాయి, మొలచడం ప్రారంభించాయి. కానీ ఏమైందంటే ఏం చేశారు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఏం చేశాడు, ఆయనను వదిలేశాడు. దేవుడు సంసోన్ చేయని ఏం చేశాడు చెప్పండి, విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మనం లక్ష్య పెట్టకుండా మనం పట్టించుకోకుండా ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నాం, తప్పని తెలిసి ఇంకా పర్లేదులే ఏం కాదులే అని ముందుకు వెళ్తుంటాం, ఏమవుతుంది చెప్పండి, అప్పుడు శత్రు చేతిలో పడి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పని తెలిసిన తర్వాత ఏం కాదు, ఇంకొద్ది రోజుల తర్వాత మనం మార్చుకుందాంలే, ఇంకొన్ని రోజుల తర్వాత మనం చూసుకుందాంలే, పర్లేదులే ఏం కాదులే, దీనివల్ల నష్టమేమవుతుంది, దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదులే అని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, దేవుడు మన చేయిని విడిచిపెడతాడు. దేవుడు ఏం చేస్తాడు, మన చేయిని కంపల్సరీగా ఏం చేస్తాడు చెప్పండి, వదిలేస్తాడు. ఎప్పుడైతే తప్పని తెలిసి మరలా దాన్ని ముందుకు వెళ్తుంటాం ఏం చేస్తాడు, దేవుడు వదిలేస్తాడు మన చేయి. ఓకేనా, రైట్. రెండోది ఏంటంటే నష్టంలోను నాశనంలో ముంచేస్తుంది. శోధన అనేది ఏం చేస్తుందంటే ఇంకేం చేస్తుంది, నష్టంలోను నాశనంలోను ముంచేస్తుంది. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఏంటంటే ధనవంతులకు అపేక్షించువారు ఏం చేస్తారంట, శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఏం చేస్తుందంట, ధనవంతులు అగుటకు అపేక్షించి వారు ఏం చేస్తారంట, శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఓకేనా, అట్టి మనిషిని ఏం చేస్తాయంట, నష్టంలోను నాశనంలోనూ ముంచేస్తాయి. ఎప్పుడైతే వ్యక్తికి పరపతి పలుకుబడి లేకుండా ధనం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషి ఏం చేస్తాడు చెప్పండి,
ఏం చేస్తాడు? అవివేకంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు, అవివేకంగా తన ఆలోచనలు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి పలుకుబడి పెరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ సంసోన్ విషయం చూడగానే ఏమైపోయింది చెప్పండి? ఎప్పుడైతే అతను న్యాయాధిపతిగా వ్యవహరించడానికి మొదలుపెట్టాడో భార్యను పక్క పెట్టేసి ఏం చేస్తున్నాడు? ఇంకో స్త్రీని తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా? ఈ అవివేకయుక్తములైన హానికరమైన ఆలోచనలు ఎలా వస్తాయంటే, ఎప్పుడైతే మనిషికి హోదా పరపతి నాకు ఉందిలే నాకేం కాదులే అనే పరపతి ఎప్పుడైతే పెరుగుతుందో, తన మనసులోనికి ఎప్పుడైతే ఈ ఆలోచన ధనాపేక్షకు సంబంధించిన ఆలోచన వస్తుందో ఏం చేస్తాడు చెప్పండి? ఉన్న మనిషిని పక్క పెట్టేసి ఏం చేస్తాడు చెప్పండి? ఇంకొక వ్యక్తిని నేను తెచ్చుకోవాలి నా జీవితంలోనికి. నాకేం తక్కువ? అవునా కదా? నాకు ధనం ఉంది, డబ్బు ఉంది, అవునా కదా? అధికారం ఉంది, బలం ఉంది. ఎప్పుడైతే మనిషికి ఇవన్నీ వచ్చేస్తా ఏం చేస్తాడు? ఈ ఉన్న ఆమె నాకు నచ్చలేదు, నాకు వద్దు, అవునా కదా? ఇంకొక ఆమె నాకు కావాలి, అవునా కదా? ఇట్లాంటి ఏం చేస్తారు? అవివేకయుక్తములైన దానిలోనికి వెళ్ళిపోతారు. అలాగే ఏం చేస్తారు? దురాశలోనికి వెళ్ళిపోతుంటారు, నష్టంలోనికి, నాశనంలోనికి. ఎలా అంటే మీరు చూస్తున్నారు లేదు, ఎప్పుడైతే ధనవంతులు అవ్వడానికి అపేక్షిస్తారో వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? టైంకు ఫుడ్ అనేది ఉండదు. ఓకేనా? ఎప్పుడైనా మీరు ధనవంతులుగా ఆశపడ్డారు అనుకోండి, ధనాన్ని సంపాదించడం ఎక్కువ ఇష్టపడ్డారు అనుకోండి, ఫస్ట్గా మీరు చేసేది ఏంటంటే తిండి నిద్ర మీద ఏ ధ్యాస అనేది ఉండదు. ఎప్పుడైతే మీకు డబ్బు సంపాదన మీద ఆలోచన మరిగుంటారో, సంపాదన కలిగి ఉంటారో, ఫస్ట్గా మీరు కోల్పోవాల్సిన చెప్పండి? నిద్ర, ఆహారం, టైంకి అనేది ఉండదు. ఓకేనా? మీరు సంపాదించి ఒక 50 ఏళ్ళు బాగా సంపాదించారు అనుకోండి, ఆ తర్వాత వచ్చేదంటే నష్టం, అవునా కదా? అప్పటికి ఏం చేస్తాయి ఒంట్లో? మీరు టైంకి తినకపోవడం వల్ల, టైంకి నిద్రపోవడం వల్ల మీ ఒంట్లో ఏం చేస్తాయి చెప్పండి? అనేక రోగాలు అనేవి తిష్టేస్తాయి, అవునా కదా? అప్పుడు ఏం చేస్తారు మరి? హాయిగా తినడానికి ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు. ఏం చేస్తారు చెప్పండి? ఒక టాబ్లెట్ వేసుకోవాలి, లేకుంటే ఏం చేయాలి? డైట్ అనేది ఫాలో కావాలి దాని తగ్గట్టుగా, అవునా? ఎక్కువ తింటే అరగదు, అవునా? పరిస్థితి ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడైతే ఈ ధనాన్ని అపేక్షించాలి, ధనం కొరకు నేను ఎక్కువగా ఇష్టపడాలి, ఏ మనిషినైనా చూడండి ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కువగా ఏం చేస్తాడు? డబ్బు కోసం ఎప్పుడైతే మనం ఆలోచన మొదలు పెడితే ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని మనం ఏం చేస్తాం? పూర్తిగా ఏం చేస్తుంది చెప్పండి? కోల్పోవాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ మనిషి ఏం చేస్తుండే చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఫస్ట్గా డబ్బు కోసం ఎప్పుడైతే మనిషి వెతుకులాట మొదలు పెడుతుంటాడో చివరికి అక్కడ చేరేది ఎక్కడికి చెప్పండి? ఎక్కడ చేరుతాడు ఆయన? ఎత్తితే ఎప్పుడు చూసినా ఏం ఆలోచన ఉంటుంది చెప్పండి? డబ్బు. ఎలాగో అలా ఏం చేయాలి? డబ్బు ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు సంపాదించాలనుకుంటుంటాడు? కొద్ది కాలం రాగానే నేను ఆపేద్దాం అనుకుంటాడు చెప్పండి? కొద్ది కాలం రాగానే నేను ఆపేస్తాను అనుకుంటాడా మనిషి? లేకుంటే పెరుగుతుంటే తన ఆశ కూడా పెరుగుతుంటుందా? ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే మనం డబ్బు మీద ఆశను కలిగి ఉంటాం ఏం చేస్తుందంట? అపేక్షించి వారు ఏం చేస్తారంట? ఫస్ట్గా ఏం చేస్తారు? శోధనలోనికి వెళ్ళిపోతారు. ఏ విధమైన శోధన అంటే ఎలాగైనా ఏం చేయాలి చెప్పండి? సంపాదించేయాలి, గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండాలనే ఆలోచన ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంట? ఉరిలోనికి తీసుకెళ్తుంది. ఇంకేం చేస్తుందంట? అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలోనికి వెళ్ళిపోతారు. ఓకేనా? చాలామంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్గా బిజినెస్ చేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏ వ్యక్తి అయినా డబ్బు సంపాదించిన వ్యక్తి ఏం చేస్తారంటే ఫస్ట్గా బిజినెస్ అనేది మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తారంటే నా యొక్క ప్రోడక్ట్ కానీ నేను ఇచ్చేది ఏదైనా సరే ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? నాణ్యంగా ఉండాలి, అందరికంటే బెస్ట్ అనేది నేను ఇవ్వాలనుకుంటాడు, అవునా కదా? ఫస్ట్గా మొదలుపెట్టినప్పుడు అలాగే ఉంటాడు. ఓకేనా? ఎప్పుడైతే వ్యాపారం అనేది ముందుకెళ్తుంటుందో అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఫస్ట్ ఉన్న బెస్ట్నే ఇస్తాడా, లేకుంటే మరలా కొద్దిగా క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందా? ఏం చేస్తాడు చెప్పండి? ఆ ఉన్నదాన్ని ఏం చేస్తుంటాడు? తగ్గించుకుంటూ వస్తుంటాడు, అవునా కదా? ఏం చేస్తాడు? దానిలో ఆశ ఏం చేస్తుందంటే అది ఇంకెక్కువ అధిక లాభం రావాలంటే ఏం చేయాలి? ఇంకేం తక్కువ చేయాలి? దానిలో అంత క్వాలిటీ కాకుండా పర్లేదులే ఒక క్వాలిటీ ఉంటే సరిపోతుందిగా అని ఏం చేస్తాడు చెప్పండి? మనిషి యొక్క ఆశ ఏం చేస్తుంది? అవివేకంగా ఒకప్పుడేమో చాలే బతికేస్తే బాగుంటుంది అనుకున్న స్థితిలో నుంచి ఎలా దాంట్లో కల్తీ చేయాలి, ఏ విధంగా నాణ్యత తగ్గించి వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవాలి, ఏ విధంగా దాని యొక్క పనిశక్తిని తగ్గించి నేను వ్యాపారంలో ఇంకా లాభం పొందాలి, అవునా? ఇట్లనే చేస్తారా లేదా? ఫస్ట్కి వచ్చినవి అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఫస్ట్గా ఏవైతే రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి?
క్వాలిటీగా మంచి క్వాంటిటీగా ఉంటాయి. ఎప్పుడైతే రాను రాను దాని యొక్క పబ్లిసిటీ పెరుగుతుంటుంది అప్పుడు ఏం చేస్తారు, దానిలో ఉన్న క్వాంటిటీ అన్న తగ్గిస్తారు, లేకుంటే క్వాలిటీ అన్న ఏం చేస్తారు, తగ్గించుకుంటూ వస్తారు. ఎందుకంటే ఏం చేస్తారంటే అనేకమైన దురాశలోనికి మనిషి వెళ్ళిపోతాడు. ఆ దురాశ ఏం చేస్తుందంట మనిషిని ఏం చేస్తుంది, నష్టంలో ముంచేస్తుంది. ఓకేనా, అది నష్టంలోనికి తీసుకెళ్తుంది. ఎట్లాంటి నష్టం అంటే ఏదైతే అతడు ఉద్దేశం మంచి ఉద్దేశంతో మొదలుపెట్టాడో దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, దాన్ని మార్చేసుకుంటాడు. ఆలోచన అంతా కూడా పర్లేదు ఇలా చేస్తే అయిపోతుందిలే, ఏం కావాలి, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతాము, అవునా, ఇలా చేసుకుంటే ఏం చేస్తాడంటే తన యొక్క వ్యాపారాన్ని అంతా కూడా ఏం చేస్తాడు, ఇంకేదో విధంగా లాస్ చేసుకోవడానికి చేస్తుంటాడు. ఇంకేంటంటే చూడండి 10వ వచనంలో చెప్తున్నాడు అక్కడ, ఎందుకనగా ఏంటంట, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఏంటంటే నానా బాధలతో తమను తాము ఏం చేశారంట, పొడుచుకున్నది. ఓకేనా, ఎప్పుడైతే ఈ ధనాపేక్ష మీద ఆశ కలుగుతుంది ఏం చేస్తుందంటే అది సమస్తమైన కీడులకు మూలం. మనకు తెలుసా లేదా, డబ్బు అనేది సమస్తమైన కీడులకు మూలం అని తెలుసా లేదండి, అవునా కదా. అంటే ఏమవుతుంది చెప్పండి, డబ్బు అనేది సమస్తమైన కీడులకు మూలం. అలా అని డబ్బు లేకుండా ఉంటారా మరి? డబ్బు అనేది ఏంటి చెప్పండి, అవసరానికి అది ఉపయోగపడేది. అంతకు మించి మనం ఎప్పుడైతే దాన్ని ఎక్కువ చేస్తామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, అది మన హృదయంలో దృష్టిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఏం చేయడంట, సిరికిని ఏంటంట దేవునికి దాసుని ఉండలేడు. ఉంటే ఏం చేస్తాడు, సిరికన్నా బానిసగా ఉంటాడు, లేకుంటే ఎవరికి దాసునిగా ఉంటాడు, దేవుని కన్నా. ఉంటే దేవుని కన్నా ఉంటాడు, లేకుంటే ఇంకొవరకు ఉంటాడు. రెండో ఆప్షను ఎవరికి చెప్పండి, డబ్బు. మనిషి దాసోహం అయ్యేది రెండింటికి, ఏంటంట డబ్బుకు, ఇంకోటి దేవునికి, అవునా కదా. ఏ వ్యక్తి అయినా సరే ఏం చేస్తారంట, సమస్తమైన కీడులకు మూలం ఏం చేస్తారంట, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తారంట, నానా బాధలతో తమను తామే ఏం చేస్తారంట, పొడుచుకున్నారు. అవునా, 100కు లొంగని వ్యక్తి ఎంతకు లొంగుతాడు చెప్పండి, ఏం చేస్తాడు? ఒక వ్యక్తి 100కు లొంగలేడానికి ఏం చేస్తాడు, 1000 ఇస్తే ఏం చేస్తాడు, ఏం చేస్తాడండి? సరే 1000కి లొంగలు 10,000 ఇస్తే నీకు 100 రూపాయల పని, ఓకేనా. 100 రూపాయల పని విషయంలో 1000 పెరిగింది, ఓకేనా. 1000కి కూడా నేను లొంగను అనుకోండి, 10,000 ఇస్తాను, అప్పుడు ఏం చేస్తావు, ఏం చేస్తారు చెప్పండి? 10,000 కాదు 1,00,000 ఇస్తా అంటే ఏం చేస్తారు? దేవుని అరే నేను ఇట్లాంటి నా క్యారెక్టర్ కోల్పోద్ది అనుకుంటారా, లేకుంటే పర్లేదు ఒక్కరోజుకి ఏమవుతుంది, 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా, అవునా, ఒక గంట సేపు వానిలాగా నటిస్తే అయిపోతుంది, ఏమవుతుంది, 1,00,000 వచ్చేస్తాయి కదా అని మన క్యారెక్టర్ని కోల్పోవడానికి ఇష్టపడతాము. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుందంట, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తారంట, నానా బాధలతో తమను తాము ఏం చేశారంట, పొడుచుకున్నారు. ఓకేనా, దేవునిలోకి వచ్చామంటే ఏమొస్తుంది చెప్పండి, మనకు ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే మంచి ఎలా ఉండాలి, మంచిగా ఎలా ఉండాలి అనేది ఆ క్యారెక్టర్ అనేది మనలో బిల్డ్ అవుతుంటుంది. ఓకేనా, ఈ బిల్డ్ అయిన క్యారెక్టర్ని పతనం చేయాలంటే ఏం కావాలి చెప్పండి, దానికి ఏం కావాలి, డబ్బు. ఎప్పుడైతే ధనాపేక్ష వస్తుందో నువ్వు ఎంత మంచి క్వాలిటీలో బిల్డప్ అయినా సరే, మంచిగా నువ్వు పెంచుకున్నా సరే, మంచి ఆత్మఫలాలు నీళ్ళు ఎదిగినా సరే, ఎప్పుడైతే డబ్బు మీదకి నీ ఆశ వెళ్తుంది ఏం చేస్తుంది చెప్పండి, అది ఏం చేస్తుందంట, విశ్వాసం నుండి నిన్ను తొలగిస్తుంది. అవునా కదా, విశ్వాసం నుండి నిన్ను పక్కకు తీసుకొని వస్తుంది. ఎందుకంటే నీకు దేవుడు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అంటే ఏం చేస్తారు చెప్పండి, పైకి మాత్రం ఏం చేస్తారు చెప్పండి, దేవుడే ముఖ్యం అంటారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏంటి చెప్పండి, ఏమన్నా ఏ వ్యక్తి కూడా ఏం చేయడంట, ఉంటే దేవుని కన్నా దాసులు ఉంటాడు, లేకుంటే ఎవరికి ఉంటాడు, డబ్బుకు. మరి ఎవరికి దాసులుగా ఉన్నామని చెప్పండి, మనం దేవునికి దాసులు ఉన్నామా, డబ్బుకు దాసులుగా ఉన్నాము? ఏమని చెప్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి ఏంటంట విశ్వాసం నుండి ఏం చేశారు, తొలగిపోయారు, నానా బాధలతో ఏం చేశారు, తమను తామే పొడుచుకున్నారు. పొడుచుకోవడం అంటే తమను తాము ఏం చేసుకున్నారంట, పొడుచుకున్నారు. అంటే డబ్బు కొరకు ఏం చేస్తారు చెప్పండి, తన క్యారెక్టర్ అంతా కూడా ఏం చేస్తారు,
లాస్ చేసుకుంటారు, పర్లేదులే ఏం కాదులే. అంటే క్రీస్తులో ఏదైతే మనలో క్వాలిటీ ఉండాలో ఆ క్వాలిటీ అనేది ఏమవుతుంది చెప్పండి, డబ్బు కొరకు ఏం చేస్తారు? ఆ క్వాలిటీ అంటే క్రీస్తులో ఉండాల్సిన క్వాలిటీనెస్ అనేది నీకు ఇంతకుముందున క్వాలిటీ కంటే ఇప్పుడు ఏం చేస్తావు, దాన్ని డబ్బు కొరకు ఏం చేస్తారు చెప్పండి, తగ్గించేస్తారు. అవునా? తమను తాము పొడుచుకుని తప్పని తెలుసు, చేయొద్దని తెలుసు, కానీ ఏం చేస్తారు? ఆ క్యారెక్టర్ని ఏం చేస్తారు చెప్పండి, లాస్ చేసుకుంటారు. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే లాభం. అవునా? ఎప్పుడైతే లాభం వస్తుందో మనిషి ఏం చేస్తాడు, తన యొక్క క్యారెక్టర్ను, తన యొక్క మెంటాలిటీని ఏం చేస్తాడు, కోల్పోవడానికి ఇష్టపడుతుంటాడు. పర్లేదు ఇంతవరకు ఉంటే చాలే. అవునా కదా? అంతకంతకు దిగజారిపోతూ కూడా ఏం చేస్తాడు చెప్పండి, నా క్యారెక్టర్ సరిగానే ఉంది, ఇంకా నేను క్రీస్తులో బలంగానే ఉన్నాను అనుకుంటారు. అవునా కదా? ఎప్పుడైతే మనము ఈ యొక్క శోధనలోనికి వెళ్ళిపోతామో, ధనవంతులు అవ్వాలంటే డబ్బు యొక్క శోధనలోనికి మనం వెళ్ళిపోతాం, ఏం చేస్తుంది చెప్పండి, ఎప్పుడు కూడా మనం తాటంతా ఎక్కడ ఉంటుంది, డబ్బు మీద ఉంటుంది. కానీ ఏం చేస్తాం, డబ్బు మీద ఉంటే ఏం చేస్తామంటే, డబ్బు మీద ఉండడం తప్పు కాదు, ఏమవుతుంది చెప్పండి, డబ్బు మీద ఉంటూ నువ్వేం చేస్తావు, నీ యొక్క క్యారెక్టర్ని అంతా పోగొట్టుకుంటావు. క్రీస్తులో ఉండే మంచి లక్షణాలు ఏవైతే నేను లక్షణాలు పెంపొందించాలనుకున్నాడు దేవుడు, ఆ లక్షణాలన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి, ఏమవుతాయి, దూరం అవుతుంటాయి. అవునా కదా? మీకు తెలుసు ఆత్మఫలాలు ఎన్ని చెప్పండి? అవునా? 9లో ఫస్ట్ది ఏంటి, ప్రేమ. ఓకేనా? రైట్. డబ్బు అంటే డబ్బు గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో, నిజంగా అంత ప్రేమ ఒకవేళ డబ్బు సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అంత ప్రేమ అనేది మనం చూపిస్తాం చెప్పండి. ఇక్కడ చెప్పాడుగా, నానా బాధలతో ఏం చేస్తారంట, తమను తామే విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తారంట, ఏం చేస్తారు, తమను తామే పొడుచుకున్నారు. ఓకేనా? ఈ పొడుచుకున్న దాంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రేమ ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనలో ఉండాల్సింది ఏంటి, ఆత్మఫలాల్లో ఆత్మఫలం. ఓకేనా? ఆత్మఫలం అంతా కూడా ఒకటే, అందులో అనేక రకమైన ఫలాలు కాస్తాయి. అందులో ఏంటి చెప్పండి, ఫస్ట్గా ఏంటి, ప్రేమ. ఓకేనా? ఇప్పుడు నిజంగా అంతలా ప్రేమించగలుగుతాం చెప్పండి. ఒక వ్యక్తి మనకు డబ్బు విషయంలో ఒక వ్యక్తి నిజంగా మనకి ఇవ్వకుంటే అంత ప్రేమించగలుగుతాం చెప్పండి. డబ్బు విషయానికి వస్తుంది, ధనాపేక్ష ఏం చేస్తుందంట, సమస్తమైన కీడులకు మూలం. ఓకేనా? దాన్ని ఆశించి ఏం చేస్తారంట, క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ కూడా కోల్పోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు, కానీ దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఓకేనా? ప్రేమ విషయాలు ఏం చేస్తాం చెప్పండి, నిజంగా ప్రేమిస్తారా వ్యక్తిని? డబ్బు విషయానికి వస్తానే నువ్వెంత నేనంత అనుకుంటారు, కానీ నిజంగా క్రీస్తులో ఉండే లక్షణం నాలో ఉండాలనుకుంటారు చెప్పండి, ఉండాలనుకుంటారు లేదా? ఎవరైనా 10 రూపాయలు అప్పు ఉంటే నేను ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తారండి? యేసుక్రీస్తు ఆ సందర్భాన్ని కూడా చెప్పారు, లూకా సువార్తలో. ఉన్నా కదా, ఒకడేమో 100 దినారాలు ఏమో ఉంటాడు, సంథింగ్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటాడు. ఇంకొకడేమో 50 రూపాయలు అప్పు ఉంటాడు. ఒకడేమో 10,000 దినాలు అప్పు ఉంటాడు. అంత అప్పును నేను ఏం చేస్తాడు చెప్పండి, రాజు ఏం చేస్తాడు, ఎందుకు క్షమిస్తాడు, ఎందుకు క్షమించాడు చెప్పండి? నేను నీ మీద ఎలాగైతే ప్రేమ చూపానో, కనికరం చూపానో, జాలి చూపానో, ఈ లక్షణాలన్నీ ఏవైతే నీ మీద చూపానో, నువ్వు కూడా ఏం చేయాలి అవతలని మీద. అవునా కదా? అవతలని మీద నువ్వు కూడా ఏం చేయాలి, అవన్నీ కూడా ఏం చేయాలి, చూపించాలనే అంత దాన్ని కూడా ఏం చేశాడు రాజు, వదిలేశాడు. పర్లేదులే వదిలేసి అని వదిలేశాడు. కానీ వీడేం చేశాడు, బయటకు వచ్చిన తర్వాత 50 రూపాయలు అప్పు నువ్వు ఏం చేశాడు చెప్పండి, పీక పట్టుకొని ఇస్తావా ఇవ్వవా అని అడిగే స్థాయిలోనికి వచ్చాడు. ఓకేనా? ఇలాంటి సందర్భంలో విశ్వాసం నుండి తొలగిపోవడం ఏంటంటే, ఎప్పుడైతే మన యొక్క ధనాపేక్ష మీదకి వెళ్ళిపోతుంది ఏం చేస్తాం చెప్పండి, అవతలను ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం, టార్చర్ చేయడానికి ఇష్టపడుతుంది. ఓకేనా? రైట్. ప్రేమ తర్వాత ఇంకేంటి చెప్పండి, రెండోది ఏంటిది, ఆత్మఫలాలు, సంతోషం. ఓకేనా? నిజంగా సంతోషంగా ఉండగలుగుతారా? మరి ఉంటారా సంతోషంగా? ఒకరికో 1,00,000 రూపాయలు అప్పించారండి మీరు. ఓకేనా? అప్పించిన తర్వాత అప్పించాలని సంతోషం, ఒకరికి నేను సాయం చేశాను అని సంతోషంగా ఉంటారా? లేకుంటే వాడు ఇస్తలేదని ఏదో బాధలో ఉంటారా? మీరు ఏం చేస్తారు చెప్పండి? నిజంగా సంతోషంలో ఉంటారా? లేకుంటే బాధ అనేది మీలో ఇంకా అలా లాగేసుకుంటుంటుందా? ఏం చేస్తుందండి? సంతోషం ఉంటుందా లేకుంటే బాధ ఉంటుందా? మూడోది ఏంటి చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానం. ఆ వ్యక్తితో సమాధానంగా ఉంటారా? ఈ 9 ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే చెప్పండి, ఎప్పుడైతే ధనం మీద అపేక్ష కలిగి ఉంటాడో మనిషి ఏం చేస్తాడు చెప్పండి,
దేవుని యొక్క క్యారెక్టర్ అనేది కోల్పోతాడు. అంటే నానా బాధలతో, అవునా కదా, తొలగిపోయి ఏం చేస్తారు చెప్పండి, నానా బాధలు, అవునా కదా, ఉంటాయా లేవా అండి? ఒక్క రకమైన బాధన చెప్పండి. ఎప్పుడైతే డబ్బు విషయాలు మనం శోధించబడతామో ఏమైపోతుందంటే చెప్పండి, అక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు ఒక మాటలో చెప్పలేదు. ఏమని చెప్పారు చెప్పండి, ఏమని చెప్తున్నాడు అక్కడ? నానా బాధలు అంట. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి డబ్బు మీద ఆశ పెట్టుకుంటాడో, ఆ డబ్బు అనేది తన చేతికి అందకుండా ఉంటుందో, అప్పుడు ఏం చేస్తారంట, ఎలా అయిపోతారు చెప్పండి, నానా బాధలతో శోధించబడుతున్నాడు. ఒక రకమైన బాధ కాదు. తనను తాను ఏం చేసుకుంటాడు చెప్పండి, తను తాను ఏం చేసుకుంటాడు, శోధనకి ఇచ్చుకుంటాడు, తన్ను తానే శోధించుకుంటాడు. తన్ను తానే శోధించుకుని ఏం చేస్తారంట, నానా బాధలతో తనను తాను ఏం చేసుకుంటాడు, ఏం చేస్తాడు చెప్పండి, కుంగిపోతూ ఉంటాడు. అవునా? అలా కుంగిపోయే స్థాయిలోనికి మనిషి ఏం చేస్తాడు, దిగజారిపోతుంటాడు. ఫైనాన్స్ చేస్తుంటారు కదా చాలామంది, తెలుసా? ఫైనాన్స్ లెక్కిస్తారు, వడ్డీ లెక్కిస్తారు, వడ్డీల వ్యాపారం. అలా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? రోజు ఏం చేస్తాడు, నైట్ రాగానే ఏం చేస్తాడు, అవునా కదా, వాడి డబ్బులు వాడి పట్టుకోవడానికి ఏం చేస్తారు చెప్పండి, వాడిచ్చిన డబ్బులే మరలా వాళ్ళు తీసుకోవడానికి ఏమవుతుంది చెప్పండి. మంచోళ్ళు అనుకోండి, వాళ్ళతో మనకు మాట ఎందుకని ఏం చేస్తారు, ఇస్తారు, ఏ బాధ లేదు, సమానం. అదే ముండోడానికి ఏం చేస్తారు చెప్పండి, అవునా కదా, వాని డబ్బులు వానికి ఇచ్చి వీడేం చేసుకోవాలి చెప్పండి, అడుక్కున్నాడు పక్క పెట్టండి, ఏం చెప్పండి, నూరేం చేసుకోవాలి, బజార్లో వేయాలి, అవునా కదా. నానా బూతులు తిడతాడు. ఆడు బూతులు తిట్టినా కానీ ఏం చేస్తాడు చెప్పండి, ఆడు మొండోడు ఎన్ని బూతులు చెప్పినా ఏం చేస్తాడు, ఇలా వింటాడు, అలా వదిలేస్తాడు, అవునా. ఇచ్చిడు ఏం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి చెప్పండి, పొరుగు అని చెప్తాడు, వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్తాడు, అవునా కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ ధనాపేక్షలోనికి వెళ్ళిపోతాడు, ఏం చేస్తాడంట, నానా బాధలోనికి వెళ్ళిపోతాడు మనిషి. ఓకేనా? అనేక రకమైన బాధలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే, ఫస్ట్గా ఏం చేస్తాడంట, విశ్వాసం నుండి తొలగిపోతాడు. దేవుని నుండి ఏం చేస్తాడు, విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తాడా, తనను తాను ఏం చేస్తాడు, నాశనం చేసుకుంటాడు, పతనం చేసుకుంటాడు. ఓకేనా? ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటాడు ఏం చేస్తాడు, తను తాను నష్టపరచుకోవడానికి ముందుకెళ్తాడు తప్ప తను తాను ఇంకా బిల్డ్ చేసుకోవాలని డెవలప్మెంట్కి వెళ్ళాడు. సరే పోన్లే, నేను సర్ది చెప్పుకుంటాను, ఇంకా క్రీస్తులో చాలా బాగా ఎదగాలే అని అనుకోడు మనిషి. ఏం చేస్తాడు చెప్పండి, అంతకంతకు ఏం చేస్తారంట, దిగజారిపోతుంటాడు మనిషి. ఇంకేం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అవునా కదా. ఇట్లాంటి దానిలోనికి మనిషిలు ఏం చేస్తారంట, తన్ను తాను పొడి చేసుకుంటాడు, తన్ను తాను నష్టపరుచుకుంటాడు. విశ్వాసం నుంచి, దేవుని దగ్గర నుంచి ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. ఎప్పటి వరకు అంటే ఇట్లాంటి పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎప్పటిదాకా ఉంటుంది చెప్పండి. ఈ ధనాపేక్ష అనేది చాలా ఏమవుతుంది చెప్పండి, కఠినమైంది అన్నాడు. మనిషిని ఎప్పుడైతే పట్టుకుంటుందో అది ఏం చేస్తుంది చెప్పండి, సమాధికి వెళ్ళేదాకా కూడా ఏం చేయదు, అది ఏం చేయదు చెప్పండి, వదిలిపెట్టదు అది. ఓకేనా? డబ్బు పిచ్చి ఏంటంటే సమాధికి వెళ్ళేదాకా కూడా ఏం చేయదు, అది వదిలేదు. దాన్ని అంతా కూడా ఏం చేస్తుంది, ప్రేరేపిస్తుంది మనిషిని. ఎలాగైనా సరే ఏం చేస్తుంది, దాన్ని ఎలాగైనా సరే నువ్వు లొంగ తీసుకోవాలి, దానిలో నువ్వు గెలవాలి అనే ప్రయత్నాల వైపు మనిషిని ఏం చేస్తుంది, ముందుకు నెట్టేస్తూ ఉంటుంది. ఓకేనా? క్రైస్తవునికి ఏంటంటే తెలిసి కొద్దిగా ముందుకెళ్ళి చెప్తున్నాడు 11వ వచనంలో. ఏమని చెప్తున్నాడు, దైవజనుడా, ఏమని చెప్తున్నాడు అక్కడ, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవం చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోండి. ఏంటంటే చెప్పండి, దేన్ని సంపాదించుకోవాలని వెళ్ళమంటున్నాడు అక్కడ పౌలు గారు రాస్తూ, తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట, దైవజనుడా నీవైతే ఏం చేయి, దీన్ని ఏం చేయని చెప్తున్నాడు చెప్పండి, విసర్జించడం అంటే కింది మాటలో ఫుట్ నోట్ వేసి రాయబడింది. ఏంటంట, ఏం చేయని చెప్తున్నాడు, విడిచి పారిపోము. ఓకేనా? విసర్జించడం అంటే ఏంటంటే విడిచి దాన్ని ఏం చేయాలంట, పారిపోవడం. ఓకేనా? ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, దైవజనుడా నీవైతే ఏం చేయాలంటే వీటిని విసర్జించడం అంటే ఒకసారి బయటికి వెళ్ళింది అనుకో ఏం చేయదు చెప్పండి, ఏం చేయదు, అది మరలా లోపల రావడానికి అవకాశం లేదు. ఓకేనా? చాలా సందర్భాల్లో విసర్జించు అనే పదాన్ని అక్కడ పర్టికులర్గా రాశారంటే ఏంటి చెప్పండి, అవి కంపల్సరిగా మనం ఏం చేసుకోవాలి,
ఏం చేయాలి చెప్పండి? మనలో నుంచి వాషౌట్ చేశారు. అవి మరలా మనలో కనబడడానికి వీల్లేదు. ఓకేనా? విసర్జించు అనే పదం రాయబడిందంటే మన జీవితాల్లో ఏం చేయొద్దు? ఏం చేయదు చెప్పండి? కంపల్సరీగా మన జీవితాల్లో కనబడద్దు. ఎందుకంటే విసర్జించడం అంటే ఏంటి చెప్పండి? వాటిని పూర్తిగా వదిలేయడం. ఓకేనా? ఇప్పుడు చెమట అనేది బయటకు వస్తుంది. ఓకేనా? ఈ చెమటను వడగట్టి మరలా తాగుతామా? తాగుతారా? తాగరండి. ఇదంతా ఏమవుతుంది చెప్పండి? విసర్జిస్తున్నాం, బయటకు వచ్చేస్తుంది. బయటకు కొన్ని వచ్చేస్తాయి మన శరీరం నుంచి. అవి బయటకు వచ్చి మరలా ఏం చేయాలని చెప్పండి? మనం లోపల తీసుకోలేము. అవునా కదా? అవి బయటికి వెళ్ళిపోవడం తప్ప మరలా లోపల తీసుకోవడానికి అవి అవకాశం అనేది ఉండదు. ఓకేనా? బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు రాయిస్తే ఏంటంటే విసర్జించండి. విసర్జించండి అర్థం ఏంటంటే వాటిని ఏం చేయాలి? పూర్తిగా ఏం చేయాలి చెప్పండి? కొద్ది రోజులు ఏదో మానేసి, కొద్ది రోజులు భక్తిగా ప్రవర్తించి మరలా దాన్ని కొనసాగించడం కాదు. పూర్తిగా ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి చెప్పండి? పూర్తిగా లక్షణాన్ని మనలో నుంచి ఏం చేయాలి? తీసేయాలి. మరలా లక్షణాన్ని కనబడకుండా జాగ్రత్త చూసుకోవాలి. అవి కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలంట చెప్తూ, నీతిని ఏం చేయాలంట? ఫస్ట్ చెప్తుంది ఏంటంటే నీతిని, భక్తిని, ఇంకేంటంట విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? ప్రయాసపడు. ఓకేనా? ఇవి వెళ్ళిపోవాలంటే, ఇవి విసర్జించాలంటే మనలో రావాల్సింది ఏంటంట? ఏం రావాలి చెప్పండి? నీతి రావాలి, భక్తి రావాలి, విశ్వాసం రావాలి, ఇంకేంటంట ఎన్నున్నాయి చూడండి అక్కడ. ఫస్ట్కి ఏంటి? నీతి, రెండోదిగా భక్తి, మూడోది విశ్వాసం, నాలుగోది ప్రేమ, ఐదోది ఓర్పు, ఆరు సాత్వికం. ఓకేనా? ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ ధనాపేక్షను దాటేయాలంటే ఆ వ్యక్తిలో రావాల్సింది ఏంటంట? 6 లక్షణాలు రావాలని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంట? నీతిగా ఉండాలి, రెండోది భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, ఇంకేంటంట సాత్వికంగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఉంటాం ఏం చేస్తాం మనం? ఇది సంపాదించుకోవడానికి ఎప్పుడైతే మనం విశ్వాస సంబంధంగా ప్రయత్నం చేస్తామో, ఒక విశ్వాసిలాగా మనం ప్రయత్నం చేస్తాం, ఏమవుతుందంట? ఇవి విసర్జించబడతాయి, ఇవి మనలోనికి వస్తాయి. ఓకేనా? ఈ లక్షణాలన్నీ కూడా నష్టంలోనికి తీసుకువెళ్ళిన లక్షణాలన్నీ మనలో నుంచి మానేసి ఏం చేస్తాయి? దేవుళ్ళు ఉన్నతంగా ఎదిగే లక్షణాలు అనేవి మనలో కనబడుతుంటాయి. ఇవి ఏం చేస్తాయంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం దీనికి ఏం చేస్తుందంటే దీనికి కారణము నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది. ఓకేనా? ఇవన్నీ చేపట్టడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది ఇది. కాబట్టి వీటికి సంబంధించిన అన్ని కూడా ఏం చేయాలంట? ఈ చేయడానికే నువ్వు ఏం చేసావంట? దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట ఏం చేయాలంట? మంచి ఒప్పుకుంటువి. అవునా? దీని గురించి ఏం చేసావంట? నువ్వు ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోవడానికే, ఇవన్నీ నీలో తెచ్చుకోవడానికే నువ్వేం చేసావు? క్రీస్తులోనికి వచ్చావు. అందరి ముంగట కూడా ఏం చేసావు నువ్వు? నేను క్రీస్తులోనికి వచ్చాను. బ్రతకడం అయితే ఏంటి చెప్పండి? నా మటుకైతే క్రీస్తే. చావు అయితే ఏంటి చెప్పండి? లాభం. అవునా కదా? బాప్తిసం తీసుకుంటే అదే ప్రమాణం మీద వచ్చారా అందరూ? అట్లనే వచ్చారా లేదా? అవునా? ఇక నుంచి బ్రతికేవాడిని ఏంటి చెప్పండి? నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తాడు అని మనం మాటల వరకే పరిమితం చేసిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? మరలా ఏమవుతుంది? అనేకమైన శోధనలోనికి మనం ఏం చేస్తాము? మరలా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ఇలాంటి శోధనలన్నీ కూడా ఏం చేస్తాయి? మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? చాలా నష్టాల్లోనికి తీసుకెళ్తాయి. కాబట్టి అలా నష్టంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాలు నేర్చుకోవడానికి ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాస ఎందుకన్నాడంటే మనిషి ఏం చేస్తాడంటే, మీకు తెలుసులేదు, ఇవన్నీ చేయడానికి ఏం చెప్పాడు చెప్పండి? 6 విషయాల గురించి మాట్లాడుతూ నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని ఏం చేయాలంట? వాటిని నేర్చుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడమని చెప్పారు. ఓకేనా? రాయబడింది ఏంటంటే ప్రయాసపడము. కానీ మనిషి దేని కొరకు ప్రయాసపడతాడు? దేని కొరకు చెప్పండి? ప్రయాస కూటి కొరకు ఏంటి చెప్పండి? అవునా కదా? కూటి కొరకు ఏం చేస్తారు చెప్పండి? కోటి తిప్పలు, కోటి ప్రయాసాలు. అవునా కదా? ప్రయాసం అంతా దేని గురించి చెప్పండి? మన ప్రయాసం అంతా మన జీవనాన్ని ఎలా సాకాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం అంటే అది కాదు. ఏం చెప్తున్నాడు? భక్తిని, విశ్వాసాన్ని, ఇవి సంపాదించుకో ఏం చేయి నువ్వు? ప్రయాసపడు. డబ్బు ఏం చేస్తుంది చెప్పండి? మనం కష్టం చేస్తే ఎలాగ ఏం చేస్తుంది? డబ్బు అనేది వస్తుంది. కానీ నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు అనేది ఏం చేస్తుంది చెప్పండి? అది ప్రయాసపడితేనే వస్తుంది. ఓకేనా? డబ్బు మనం ఒళ్ళంచి కష్టపడితే ఏం చేస్తుంది చెప్పండి? మనకు తగిన ఆహారం అనేది వస్తుంది. కానీ ఈ యొక్క నీతి, భక్తి దీన్ని పెంచుకోవాలంటే ఏమవుతుంది చెప్పండి? వాటికంటే ఎక్కువ వీటికి ప్రయాసపడాలి. అవునా కదా? మనం ఆహారాన్ని తెచ్చుకోవడానికి
కష్టపడడం కన్నా మన లోపల మార్పు చెందడానికి ఏం చేయాలి చెప్పండి? ఇంకెక్కువ కష్టపడాలి. అవునా కదా? లోపలున్న మన యొక్క లోపాలని మలుచుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? చాలా ప్రయాసాన్ని తీసుకోవాలి. ఒక్క రోజులో ఏం చేయాలి చెప్పండి? మారిపోతుంది. ఒక్క రోజులో మారిపోతుందంటే ఏం చేయాలి చెప్పండి? అది చేంజ్ కాదు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఏం చేసుకుంటే అనుదినం ఏం చేసుకోవాలి? మనం ప్రయాసపడాలి. మన లోపల ఉన్న లక్షణాలన్నీ కూడా మార్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అనుదినం కూడా ఏం చేయాలి? దాని గురించి ప్రయాసపడాలి. ఎప్పుడైతే వీటిని గురించి మనం ప్రయాసపడితే ఏం చేస్తాము? కొద్దిగా నష్టం నుంచి నాశనం నుంచి కాకుండా ఏం చేస్తాము? దేవుని కృపలో నిత్య జీవంలో వెళ్ళడానికి మనము ఉండడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? తల వచ్చుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తోత్రములు నాయన. ఇప్పటివరకు ఇన్న మాటలు నాయన మా హృదయంలోనైనా నిలుపబడిన ఆయన నష్టంలోనికి తీసుకెళ్ళి వాటి కొరకు నేను మేము ప్రయాసపడక నిత్య జీవంలోనికి నాయన మీతో నిత్యం ఉండగలిగే వాటి కొరకు నేను మేము ప్రయాసం కలిగి నీలో ఉండులాగున నాయన అటు కృపను మహాద్భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించిన నాయన. అలాగే చెప్పిన పాఠంలోను బలలో తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం. అందరికీ వందనాలు.